హాయ్. ఈరోజు ఒక వీడియో కోనసీమలో మా ఊరు వంట కొబ్బరికాయ మామిడికాయతో కూర చూడండి. ఉల్లిపాయలు, అది కొబ్బరి కూర, మామిడికాయ ముక్కలు. స్టవ్ మీద కళాయి పెట్టాను. నూనె పోస్తాను. ఇప్పుడు నూనె పోసి నూనె కాగింది. ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వాడతాను, తెలుసు కదా, చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. ఉల్లిపాయలు ఎక్కువ వాడతాను. ఏంటంటే కొబ్బరికాయ మామిడికాయ కూర వండుకుంటారా అని అడిగారు. ఇక్కడ మా పక్క వాళ్ళు కొబ్బరికాయ మామిడికాయ కూర కూడా వండుకుంటారండి. మా సైడ్ వండుకుంటారు. ఇక్కడ ఎవరికి తెలియదట. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోవడం తెలుసు, కానీ కొబ్బరికాయ మామిడికాయ కూర వండుకోవడం తెలియదు అన్నారు. అందుకే నేను ఈ వీడియో చేశాను. చూడండి, నేను పొద్దున్న అదే కూర వండాను. అదే కొబ్బరికాయ మామిడికాయ కూర. మనకు మరి ములక్కాడ మామిడికాయ అది కూడా తెలియదు అన్నారు. కానీ మాకు బాగా వండుకుంటాం. మేము మా సైడ్ బాగా నేను ఎక్కువగా వండుతాను. మా వాడికి ఇష్టం కూడా ఈ కూర. అదే అండి, కొబ్బరికాయ మామిడికాయ కూర బాగానే ఉంటుంది. మీరు కూడా చూడండి, ఒకసారి వండుకుని చూడండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఒకసారి వండుకుని చూడండి. అంటే ఇప్పుడు మామిడికాయ రోజులు కదా, మామిడికాయలు బాగా వస్తాయి కాబట్టి వండుకుంటే బాగుంటుంది. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అది కూడా చేస్తారంటే అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలామంది చేసుకుంటారు. కానీ నేను ఒక వీడియో పెట్టాలనుకున్నా. వీలైతే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తాను. అది కూడా మా ఇంట్లో అందరికీ ఇష్టం. మా సైడ్ వంటలన్నీ ఇక్కడ మా వాడికి ఇష్టమే అనుకోండి. అది కూడా చేసి వీడియో చేస్తాను వీలైనంత వరకు. అంటే అది పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఉండదు కదా. నేనేమో లాంగ్ వీడియోలోనే కూరలు పెడుతున్నాను. అది చిన్న వీడియో అవుతుంది. చూద్దాం. అయితే ఏదైనా కలిపి 2 వీడియోలు పెడతాను. ఒకటి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి ఒకటి, కొబ్బరికాయ మామిడి పచ్చడి, ఇలాంటివి మేము ఇష్టపడతాం. ఏంటంటే అక్కడ తింటాం, మాకు అలవాటు. మా ఊరు సైడ్. దానివల్ల మా పిల్లలకు కూడా అది అలవాటు అయింది. అలాంటి కూరలు బాగా నచ్చుతాయి. చూడండి, ఉల్లిపాయలు వేగిన తర్వాత, ఉల్లిపాయలు కదా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. వీడియో కొంచెం ఎక్కువైపోయింది ఇక్కడ. నేను ఇప్పుడు అప్పుడు ఎక్కువగా మాట్లాడాను కాబట్టి ఎక్కువ వీడియో అయింది. ఇప్పుడు వాయిస్ ఎవరికి చెప్తుంటారు. మీరు అసలు చూస్తున్నారా వీడియో లేదో తెలియట్లేదు. పెద్దగా రివ్యూస్ రావడం కోసం అన్నీ కాదు, చూస్తే చేసుకుంటే బాగుంటుందేమో నా ఉద్దేశం. అందుకని ఏమీ లేదు, అందరికీ నచ్చాలని ఏమీ లేదులేండి. బాగుంటుందని పదే అంటుందంటే వీడియో తినకుండా అనుకుంటారేమో. అందరికీ బాగుండాలని లేదు, కానీ చూస్తే ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది కదా, నచ్చచ్చు నచ్చకపోవచ్చు. వండి చూడండి, ఒకసారి వండి చూడండి. కొబ్బరికాయ మామిడికాయ నేను వండినట్టు వండి చూడండి. ఎలా ఉంది? మీకు కొంచెం ఇక్కడ లాంగ్ అనుకుంటే కొంచెం స్పీడ్ చేసుకోండి వీడియోని. అంటే ఆ టైంలోని టమాటాలు ఇవి వచ్చినాయి, బయట వినపడుతుంది. ఇంకా వినపడుతున్న టైంలో నేను ఎక్కువ మాట్లాడటం జరిగింది, ఆ విషయం చెప్పడం. అందుకే ఇంత లాంగ్ అయింది ఇది.
అది రోడ్డు పక్క ఉంటుంది 2 ఇల్లు. దానివల్ల టమాటాలు ఉల్లిపాయలు అరుస్తున్నారు. అరవకముందు వీడియో పెడదామని చూశాను. ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కలు టెంక కూడా తింటారు మా వాళ్ళు. అంటే టెంక అంతే కదా, పైన జ్యూసీగా ఉంటుంది కదా, అది అందుకని నేను టెంక వేస్తాను. బాగా మగ్గబెట్టుకోవాలి ఈసారి. మామిడికాయలు లేతకాయ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి లేతగా ఉందండి కాయ. బాగా గమ్మునే మగ్గిపోతుంది. మూత పెట్టి ఒక్క నిమిషం. కొబ్బరి కూర వేసేస్తాను. బాగా వండండి ఒకసారి. ఒక నిమిషం. పసుపు వేస్తాను. కారం వేసుకోండి, అది మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. నేను పచ్చిమిర్చి అది వేసాను, అందుకని కారం తగ్గించాను. కానీ ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఈ పులుపు కదా, కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను తక్కువ వేసాను, కానీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వేసాను. కొళ్ళుప్పే వాడతాను నేను, కొళ్ళుప్పే వేస్తాను. ఇప్పుడు అసలు సాల్ట్ అయినా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. త్వరగానే మగ్గిపోతుంది, ఏం పెద్ద టైం పట్టదా. మామిడికాయలు కొబ్బరికాయలు కలిపేసుకున్నాం. ఒక నిమిషం. నేను ఎక్కువసార్లు కూరలు కలుపుతూ ఉంటాను బాగానే, ఏ కూర అయినా. నీళ్ళు పోసేసుకోవడమే. కలిపిన తర్వాత నీళ్ళు పోసి సిమ్లో పెట్టేసి, టైం పడుతుంది. సిమ్లో పెట్టిన తర్వాత నీళ్ళన్నీ కంటే మీ ఇష్టం. పలసగా ఉండాలనుకుంటే పలసగా దించుకోవచ్చు. నేను చెప్పాను కదా, మాకు దగ్గరగా ఉండాలి ఏ కూర అయినా. చిన్న చింతపండు వేసాను. మీ ఇష్టం, వేసుకోవాలని ఏమీ లేదు, కానీ పులుపుగా ఉంది ఈరోజు మాత్రం. మామిడికాయ బాగా పులుపు అనుకుంటాను. చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు, చింతపండు వేసుకోండి. పంచదార కూడా వేసుకోవాలండి, పంచదార కొద్దిగా, ఆ పులుపు తగ్గిద్ది అనమాట. లైట్గా పంచదార అయితే పులుపు తగ్గిద్ది. ఈ కూరలో మాత్రం కారం బాగా పడుతుంది. ఉప్పు కూడా వేసుకోవాలి. మరి చింతపండు అనేది మీ ఇష్టం, వేసుకోవాలని ఖచ్చితంగా ఏమీ లేదు. మాకంటే కూడా చెప్పాను కదా, మేము పులుపు ఎక్కువ తింటామని, అందుకు వేసాను అంతే. అందరూ వేసుకోవాలని, తక్కువ తినే వాళ్ళు అసలు వేసుకోకండి. చింతపండు వేసుకోవాలంటే మీరు వండుకుంటారో లేదో తెలియదు, కానీ నేను చెప్పడం అయితే చెప్తున్నాను.
మూత పెట్టేసి పావు గంట ఉంచండి. పావు గంట పైన పావు గంట ఉంచితే ఉడికి. నేను చెప్పనేది ఎక్కువ నాకు ఏ కూర వండినా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. పావు గంట తర్వాత వీడియో లెంత్ ఎక్కువైపోయింది. నేను ఆ టైంలో ఎక్కువగా మాట్లాడి చూడండి. తీస్తే అది కూర అయిపోయింది. కూర అయిపోయింది. ఇంకా ఆపేసుకోవటం అంతే. కూర రెడీ. తిని చూసి చెప్పండి. వండుకుని తిని చూసి చెప్పి లైక్ చేయండి.